హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన అమెరికన్ ప్రైమివాల్ ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా రిలీజ్ అయింది. అమెరికన్ ప్రైమివాల్ అంటే ప్రాచీన అమెరికా అని అర్థం. 6 ఎపిసోడ్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇంకా పూర్తిగా ఫామ్ అవ్వకుండా ఉన్న రోజుల్లో రకరకాల తెగలు, రకరకాల జాతులు భూమి కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆ పోరాటంలో ఎంతో మంది అమాయకులు అనవసరంగా చనిపోతూ ఉంటారు. ఎన్నో తెగలు కూడా నాశనం అయిపోయి అంతరించిపోతూ ఉంటాయి. ఆ టైంలో సారా రోవెల్ అనే లేడీ తన కొడుకుతో పాటు వేరే ఊరికి చేరుకోవాలనుకుంటుంది. అక్కడున్న ఆమె భర్తకి కొడుకును అప్పగించి తను వెళ్ళిపోవాలనుకుంటూ ఉంటుంది. అయితే ఈమె హత్య చేసి ఉండడం వల్ల ఈమెని కొంతమంది పట్టుకుంటే బహుమతి వస్తుందని వెంటపడుతూ ఉంటారు. ఎవరికి ఆమె ఆచూకీ తెలియకుండా ఆమెని, ఆమె కొడుకుని వాళ్ళు కోరుకున్న ఊరికి చేర్చడానికి ఐజాక్ అనే వ్యక్తి సాయం చేస్తాడు. మరో పక్క సారా లైట్ ఫుడ్ ఇష్టం లేకపోయినా జాకబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనితో పాటు వేరే ఊరు వెళ్తూ ఉంటుంది. ఈ రెండు కథల్లోకి రకరకాల తెగల వాళ్ళు వచ్చి దాడి చేసి వాళ్ళందరినీ హింసించి చంపేసి వాళ్ళ ప్రయాణాలకి ఎలా ఆటంకం కలిగించారు, వాళ్ళ ప్రయాణం ఎలా సాగింది, చివరికి సారా కొడుకుతో వెళ్ళిందా లేదా, లైట్ ఫుడ్ జాకబ్ విడిపోయిన జంట కలిశారా అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. అమెరికన్ ప్రైమివాల్ చాలా బాగుంది వెబ్ సిరీస్. కాకపోతే క్లైమాక్స్ కి వచ్చేసరికి హార్ట్ టచ్ అవుతుంది, విషాదంగా ముగుస్తుంది. ఐజాక్ పాత్రలో టేలర్ కిడ్స్ చాలా బాగా చేశాడు. సారా పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. బెట్టి గిల్పిన్ చాలా బాగా చేసింది. అలాగే రెడ్ ఫదర్ జాతికి చెందిన వ్యక్తిగా డెరెక్ హిన్కే కూడా చాలా బాగా చేశాడు. ఈ పాత్రలన్నీ మనకి గుర్తుండిపోతాయి. సారా కొడుకు పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అలాగే చర్చ్ పేరుతో భూమిని అంతా ఆక్రమించుకుంటూ యుఎస్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడం కోసం తిరిగే మోరన్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. అతను విలనిజం బాగా పండించాడని చెప్పొచ్చు. ఫోటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటుంది. మంచు కొండలు, కౌబాయ్ టైప్ ప్రాంతాలు, ఒక్కొక్క దగ్గర పందుల గుంపులు, ఒక్కొక్కసారి గుర్రాల గుంపులు, ఫోటోగ్రఫీ, కలర్ కరెక్షన్ అద్భుత అనిపిస్తాయి. చక్కగా చూసేయచ్చు ఈ వెబ్ సిరీస్ ని. ఎక్కడా అసభ్యకర సన్నివేశాలు లేవు. వైలెన్స్ మాత్రం చాలా బీభత్సంగా ఉంటుంది. జాకబ్ పాత్ర తన భార్యను కలిసే సన్నివేశం చాలా హృదయ విదారకంగా ఉంటుంది. అలాగే ఐజాక్ సారా ఎడబాటు కూడా ప్రేక్షకుల మనసు కలిచివేస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. 6 ఎపిసోడ్లు ఇంచుమించు 50 నిమిషాల పాటు ఉంటాయి. తెలుగు డబ్బింగ్ అక్కడక్కడ తప్పులున్నా సరే బాగానే చేశారు. అమెరికా ఫామ్ అవడానికి ఇన్ని జాతులు సర్వనాశనం అయ్యాయా అని ఈ వెబ్ సిరీస్ చూస్తే మనకి తెలుస్తుంది. కొంతలో కొంత ఈ వెబ్ సిరీస్ కథాంశం మనకి అంతఃపురం సినిమాని గుర్తు చేస్తుంది. అంతఃపురంలో కూడా సౌందర్య తన కొడుకుని తీసుకొని అమెరికా పారిపోవాలనుకుంటూ ఉంటుంది. ఆమె వెంటబడుతూ ఉంటారు కొంతమంది. కాపాడడానికి జగపతి బాబు వస్తాడు. సేమ్ జగపతి బాబు క్యారెక్టరే ఐజాక్ క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో అలాగే ఉంటుంది. అంటే వాళ్ళు మన సినిమాని చూసి వెబ్ సిరీస్ తీసారని నేను అంటలేదు. ఈ వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు అలా అనిపించింది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ని చూడండి, అద్భుతంగా ఉంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?